కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చిన్నబుజ్జ ఆధ్వర్యంలో కాకినాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెల్లమలశెట్టి సునీల్, జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం తనయుడు తోట శ్రీరామ్జీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ అభిమాన నాయకులకు కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచారు. దాడి చిన్నబుజ్జి చేతుల మీదుగా అక్కడికి వచ్చిన వారందరికీ క్యాలెండర్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో దాడి చిన్నబుజ్జి దోమాల గంగాధర్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా చెల్లమలశెట్టి సునీల్ను, జగ్గంపేట ఎమ్మెల్యేగా తోట నరసింహంను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో దోమాల గంగాధర్, దొడ్డి సూరిబాబు, ఇంద్ర, సరిసేవాసు, దాడి సంతోష్, పెంకే శివ, సలగాల చక్రధర్, జెడ్డా నాని, దొడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చెల్లమలశెట్టి సునీల్ గారి పుట్టినరోజు కూడా ఈ రోజు కావడం చాలా సంతోషకరం. మరి వాళ్ళిద్దరికి కూడా మరి చిన్నబుజ్జి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం, వాళ్ళందరికీ కూడా బర్త్డే విషెస్ తెలియజేయడం జరిగింది. మరి ఇతన్ని ప్రత్యేకంగా మరి అభినందిస్తూ, మరి రామ్జీ అవ్వచ్చు, సునీల్ అవ్వచ్చు, మరి ఇద్దరు కూడా మరి భగవంతుడి వాళ్ళిద్దరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. జై జగన్. ఓకే ఇలా చూపించాను అది వెనక తిరగా అది ఇలా పట్టుకోండి. బాబాయ్ పాస్ అవుతుంది బాబాయ్, ఇలా పట్టు. ఇలా ఎలా తమ్ముడు ఎలా అలా కాదు అందరూ పట్టుకోండి మీటింగ్ వాళ్ళ హ్యాపీ బర్త్డే టు యూ సునీల్ గారికి, రామ్జీ గారికి. జగపతినగరం నుంచి కిర్లంపూడి మండలం జగపతినగరం నుంచి దాడి చిన్నబుజ్జి అనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాను. ఇక్కడ మన ఎమ్మెల్యేగా తోట నరసింహం గారు నిలబడ్డారు, మన ఎంపీగా చెల్లమలశెట్టి సునీల్ గారు నిలబడ్డారు. ఈరోజు సునీల్ గారిది, మన నరసింహం గారు అబ్బాయి రామ్జీ గారిది ఇద్దరిది బర్త్డే కాబట్టి ఇక్కడ మనం జగపతినగరంలోని ఆయనకి కేక్ కట్ చేస్తూ ఆయన బర్త్డే విషెస్ చెప్తూ, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఈయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇలా ఇదే విధంగా భారీ ఎత్తున మళ్ళీ మేము చేస్తామని, అది జరుగుతుందని నాకే కాదు మొత్తం అందరికీ తెలిసిన విషయం. ఇది ఇలాగా వీళ్ళు ఎప్పుడు కూడా 100 ఏళ్ళు ఇలాగా బర్త్డే జరుపుకుంటూ ఇలా నాతో పాటు ఇంకా 100 మందితో ఇలా జరుపుకుండాలని చెప్పించి సునీల్ గారిని, రామ్జీ గారిని, అలాగే నరసింహ గారిని కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కాబోయే ఎమ్మెల్యే, ఎంపీగా కూడా వాళ్ళిద్దరూ అవుతారని, వీళ్ళిద్దరు గారు జగన్మోహన్ గారు పెట్టిన 170 మంది కూడా అవుతారు. ఇంకా టీడీపీ, జనసేన లేదో పార్టీ అన్నారు, వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళకే అర్థమవుతలేదు, ఇంకా మాకేం అర్థమవుతుంది. ఇంకా అది కావాల్సింది ఏంటంటే మాకు ఇక్కడ ఎప్పుడు కూడా ఇలా జరగాలని, ఎప్పుడు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
దగ్గర ఉండమ్మా. వెళ్ళొచ్చమ్మా